ఇప్పుడు చెప్పలేము అనేటువంటి. నిన్న కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ చెప్పారు, మేము ముస్లిం రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో ఆమోదించే అవకాశం లేనే లేదు. మేము కేవలం ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలు ఏదైతే కులపరమైనటువంటి రిజర్వేషన్ ఉన్నాయో వాటిని మాత్రమే మా ఆమోదం, మతపరమైనటువంటి రిజర్వేషన్లు మేము బీజేపీ ఒప్పుకోదు అని ఆంధ్రప్రదేశ్ వచ్చి కరాఖండికి చెప్పారు బీజేపీ కేంద్ర మంత్రి. మరి ఇలా చెప్పిన తర్వాత ఇది మరి తెలుగుదేశం జనసేన మేడం చూసుకుంటే కదా, ఆంధ్రప్రదేశ్ లో కనీసంగా 50 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రభావం ఉంటాయి. కనీసంగా అంటే 20 నుంచి 25 స్థానాల్లో వాళ్ళ ఓట్లతో గెలిచేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగతా 25 స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ముస్లిం మైనారిటీల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసేటువంటి అవకాశం. అంటే 50 అని అంటే 88 ఉంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏ ప్రభుత్వం, ఎవరైనా పార్టీ. ఈ 50 సీట్లే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంటే ఇప్పుడు బీజేపీ వల్ల వచ్చేదేమో వాళ్ళ వల్ల లాభం వచ్చేదో లేదో తెలియదు అసలు. ఎందుకంటే వాళ్ళు నోటాకి సంబంధించిన అంశమే కదా 2019 ప్రామాణిక తీసుకుంటాం. రేపు పొద్దున 24 ఎన్నికల తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు బట్టి ఒక అంచనా రావచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రభావం ఏంటి, వాళ్ళ నష్టం మాత్రం తీవ్రమైనటువంటి నష్టం కనపడుతుంది. రెండవ కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానమంత్రి అనేక చోట్ల అనేక రాష్ట్రాలు ఇప్పుడు వరకు జరిగినటువంటి పోలింగ్ జరిగిన 2 దఫాలకు సంబంధించినటువంటి అన్నింటిలో కూడా మేము ఉచిత పథకాలకు వ్యతిరేకము, ఈ విధమైనటువంటి ఉచితాలు ఇవ్వటం కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద ఇప్పటికి అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ వచ్చారు. మరి ఇప్పుడు వారు మిత్రులైనటువంటి తెలుగుదేశం సూపర్ 6 కానివ్వండి మిగతా ఇవన్నీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తాం, సూపర్ 6 పేరుతో మేము ఈ ఫార్మేట్ లో అన్ని వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తామనంటే మరి ఈ ఉచితాలని అంటారా, వీటిని మిగతా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకిస్తున్నటువంటి ఈ పథకాలని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ లేదా జనసేన ఈ కూటమి పెట్టేటువంటి ఈ పథకాలని బీజేపీ అంగీకరిస్తుందా అంటే ఈ ఒక రాష్ట్రంలో ఒకలాగా ఇంకొక రాష్ట్రంలో ఇంకొకలాగా బీజేపీ వ్యవహరిస్తే దీనిని వీళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారనే పాయింట్. రెండోది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు చెందినటువంటి కూటమి మేనిఫెస్టోలు ఎలా ఉండబోతాయి అనేటువంటి దాని మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తున్నారు మేము 1 పేజీ 2 పేజీల్లో మేనిఫెస్టో ఇస్తామనేటువంటి వాళ్ళు ఉన్న ప్రయోగాత్మకంగా చేశారు. 2019లో నవరాత్రాల పేరుతో వాళ్ళు సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలు ఒక ఫార్మేట్ లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని డే 1 నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా బహుశా నవరత్నాలకు మించి ఇంకా 1-2 అదనంగా చేర్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. అయితే వాటిల్లో కీలకమైనటువంటిది అయితే చర్చ జరుగుతున్నటువంటి అంశం అయితే మాత్రం రుణమాఫీకి సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఒక చర్చ జరుగుతుంది. దాని మీద మరి ఎంత మేరకు హామీ ఇస్తారు లేదని చూడాలి. ఎందుకంటే 2014లో రుణమాఫీ విషయంలో మేము అమలు చేయలేనటువంటి వాటిని ఇవ్వలేము అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నారు. అందుకే మేము ఓడిపోయాం. అయినా సరే నేను అలాంటి అమలు చేయలేనటువంటి వాటిని నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పను అని కూడా ఇటీవల సిద్ధం సభలో కూడా చెప్పాను. నేను అనుకుంటున్నాను రుణమాఫీ విషయాన్ని ఫార్మెట్ మార్చి